హాయ్ అండి. అందరూ బాగున్నారా? మా పాలకొల్లు మొన్ననే కొత్తగా స్టార్ట్ చేశారండి స్మార్ట్ బజార్ అనేసి. రిలయన్స్ అండి. మొన్నే ఒక 2 మంత్స్ బ్యాకే స్టార్ట్ చేశారు. పండగ సేల్ అది బాగుంటుందని మొన్నే స్టార్ట్ చేశారండి. నేను ఒకసారి చూసొద్దామనేసి వెళ్ళాను. మేమైతే విక్టోరియాలో తీసుకుంటాం ఎప్పుడు కూడాను. అక్కడ కూడా చాలా బాగుంటాయి విక్టోరియా బజార్‌లోను. ఇది మొన్నే స్టార్ట్ చేశారు కదా! ఒకసారి చూసొద్దామనేసి నేను స్లిప్ రాసుకొని మరీ వెళ్ళాను చిట్టి రాసుకొని. నేను కొన్ని రాసుకుంటే ఇంకా డబల్ తీసుకొనొచ్చాను. ఈ డీమార్ట్ గానీ, ఈ రిలయన్స్ గానీ వాళ్ళ ఆలోచనే అది కదా! కొన్ని తీసుకొని చూడటానికి కొన్ని చూసొస్తామని వెళ్ళేసరికి ఇంకా డబల్ తీసుకొనొస్తాం మనం. డ్రింక్స్ అయితే బాగున్నాయండి. మనకు సమ్మర్ అయితే మనకు 4, 5, 6 తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక్కొక్కటి వాడుకోవచ్చండి. ఎంఆర్‌పీ మీద 15, 20 రూపీస్ తక్కువే ఉంది డ్రింక్స్ అయితేని. అన్నీ కూడా ఎంఆర్‌పీ మీద రేట్లు అన్నీ తక్కువేనండి. ఈ మామూలు ప్యాకింగ్‌లొచ్చేసి అపరాల కంటే కూడాను ఎంఆర్‌పీ రేట్ల కంటే అన్నీ తక్కువే పెట్టారు. బోర్డు పెట్టారు. ఏ సరుకు ఎదురుగుంటే దానికి బోర్డు రాసి ఆ రేట్ రాశారు. ఎంఆర్‌పీ రేట్‌తో సంబంధం లేకుండా వీళ్ళు రాశారు. మనకన్నీ బట్టలు గానీ, కిచెన్ వేర్ గానీ అన్నీ ప్లాస్టిక్ ఐటెమ్స్ గానీ మనకు కావాల్సినయన్నీ ఉన్నాయి. బాదం అయితే కొంచెం డ్రైగా ఉందండి. బాదం అవసరమే గానీ నేను తీసుకోలేదు. కొంచెం డ్రైగా అనిపించింది నాకు. అని తీసుకోలేదు నేను. చాలా స్పేసియస్‌గా ఉందండి. పాలకొల్లో శ్రీనివాస డీలక్స్ పక్కనే పెట్టారు ఇది. స్పేసియస్‌గా బానే ఉంది. ఇంకా పెట్టాల్సినవి కూడా చాలా ఉన్నాయండి. ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు. ఈ బట్టలు కూడా బాగున్నాయి. క్లాతులు కూడా చాలా బాగున్నాయి. షర్ట్ వచ్చేసి 180 రూపీస్ అంట. చూసాం మేము. ప్యాంట్ వచ్చేసి 450 రూపీస్ అంట జీన్స్ ప్యాంటు. బాగున్నాయి. క్లాతులు కూడా చాలా బాగున్నాయి. బిస్కెట్స్ వాటి మీద ఆఫర్స్ బాగున్నాయండి. చాక్లెట్స్, బిస్కెట్స్ వాటి మీద ఆఫర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. నేను బుట్ట అయితే అనుకోలేదండి. చూసి తీసుకోవాలనిపించేసి తీసుకున్నాను. ఇది 550 రూపీసు. నేను స్లిప్ రాసుకుని వెళ్ళాను. ఒకసారి చూసొద్దామనేసి ఎక్కువ సరుకులు ఏం రాయకుండా స్లిప్ రాసుకుని వెళ్ళాను. అయినా కానీ చూసేసరికి అవసరం లేనివి కూడా తీసుకుని వచ్చాను. ఈ సరుకులు 4000 చిల్లర అయిందండి. మొత్తం అన్ని రాసుకుంటే 10 దగ్గరే అవుతుంది. మనం డీమార్ట్‌కి కానీ, మనం రిలయన్స్ కానీ వెళ్ళామంటే 10,000 తక్కువ అవ్వదండి బిల్ వచ్చేసి మనకి. కిచెన్ ఐటెమ్ చూస్తే మనకు అవసరం లేకపోయినా తీసుకుంటామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.